హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు కూడా చాలామంది స్టూడెంట్స్ తెలియక కొన్ని తప్పులు చేసి వాళ్ళ అమౌంట్ని పోగొట్టుకుంటుంటారు. సో ఆ అమౌంట్ని 2-3 విధాలుగా పోగొట్టుకుంటుంటారు. ఏ విధంలో పోగొట్టుకుంటారో నేను ముందే చెప్పగలిగితే మీకు తప్పు మీరు చేయకుండా అమౌంట్ని మీరు పోగొట్టుకోకుండా ఉంటారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూస్తే చిన్న వీడియోని అంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే సబ్స్క్రైబ్ చేసుకునే యూజర్స్కి మాత్రమే మనము ఫ్రీ గైడెన్స్ ఇస్తున్నాం. కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. దీని ద్వారా మీరు టాప్ కాలేజెస్లో ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు, ఎంత ర్యాంక్ వచ్చినప్పటికీ. దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, తర్వాత న్యూస్ కటింగ్స్, ఇవన్నీ కూడా మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఫైనల్గా ఇలాంటి వీడియోస్ లేకపోతే డాక్యుమెంట్స్ నేను ప్రొవైడ్ చేశానని మీకు తెలియాలి కదా. దానికోసం నేను ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తాను. దాన్ని యాప్ ద్వారా పుష్ చేస్తుంటాను. సో ఈ యాప్ కూడా, మొబైల్ యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎక్కడ కూడా మేము ఛార్జ్ అనేది చెయ్యము. ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏ రకంగా మనం ఫస్ట్ డబ్బులు కట్టాలి అనేది మనం చూద్దాము. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు వెబ్ కౌన్సిలింగ్ కోసమని ఫస్ట్ ప్రాసెస్ 27th జూన్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు SC ST వాళ్ళు 600 రూపీస్ కట్టాలి, అండ్ అదర్స్ వచ్చేసి 1200 రూపీస్ కట్టాలి. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఫోన్లలో ఉన్న యాప్స్ ద్వారా కానీ, లేకపోతే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళటము, లేకపోతే మీ సేవా సెంటర్స్కి వెళ్ళటము, అక్కడ చేయటం జరుగుతుంది. ఇక్కడ చేసేటప్పుడు వాళ్ళు పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిసిప్ట్ పైన మీరు వాళ్ళ ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ ఐడి ఉంటేనే మీ ప్రాసెస్ అంతా అయినట్టు, రిసిప్ట్ వస్తేనే మీ ప్రాసెస్ అయినట్టు. సో ఇది ఫస్ట్ థింగ్. సో ఇక్కడ కూడా మీరు డబ్బులు పోగొట్టుకుంటారు. అది ఎలా అనేది నేను ఒకసారి ఫైనల్గా చెప్తాను. ఇది ఫస్ట్ మనం పే చేయాల్సిన అమౌంట్. సెకండ్, మళ్ళీ ఎప్పుడు పే చేస్తామంటే మీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని 3 జరుగుతాయి. ఈ 3 జరిగిన తర్వాత మీకు ఎవ్రీ ఫేసెస్లో ఒక అలాట్మెంట్ లెటర్ అంటూ ఇష్యూ చేస్తారు. అలాట్మెంట్ లెటర్ అంటే మీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చాక మీకు పలానా కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ కాలేజ్ పలానా అడ్రస్లో ఉంది, మీరు ఇంత ట్యూషన్ ఫీ కట్టాలి, ఆ కాలేజ్ ఫీని కట్టాలి అని చెప్పి అలాట్మెంట్ లెటర్లో ఉంటుంది. ఈ అలాట్మెంట్ లెటర్ తీసుకొని మీరు కాలేజ్కి వెళ్తే మీకు సీట్ వస్తుందన్నమాట. ఈ వచ్చే ముందర మీ ట్యూషన్ ఫీని ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఫీతో పాటు మిమ్మల్ని 5000 రూపీస్ SC ST వాళ్ళకి, 10,000 రూపీస్ అదర్స్కి, BC OC వాళ్ళకి ఎక్స్ట్రా కట్టమంటారనమాట. ఈ అమౌంట్ని గవర్నమెంట్ మళ్ళీ మీకు రీఫండ్ చేస్తానంటుంది. ఎప్పుడంటే 3 ఫేసెస్ కౌన్సిలింగ్ అయిపోయి క్యాండిడేట్స్ అందరూ జాయిన్ అయిపోయిన తర్వాత ఇవి వచ్చి మీ అకౌంట్లో పడుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అమౌంట్ కడతారు, కానీ కాలేజీకి వెళ్ళరు ఇతర కారణాల వల్ల. బట్ కాలేజ్ అయితే వాళ్ళకి నచ్చుతుంది, క్యాన్సిల్ చేసుకోరు. మామూలుగా ఫస్ట్ ఫేజ్లో మీకు అలాట్ అయిన కాలేజ్ మీకు నచ్చకపోతే మీరు క్యాన్సిల్ చేసుకుని సెకండ్ ఫేజ్కి వెళ్ళచ్చు. సెకండ్ ఫేజ్ నచ్చకపోతే థర్డ్ ఫేజ్కి వెళ్ళచ్చు. అయితే మీకు అలాట్మెంట్ లెటర్ ఇష్యూ అయిన తర్వాత ఖచ్చితంగా మీరైతే ఫీజు అయితే ఇది కట్టాల్సి ఉంటుంది. సో ఈ ఫీజు కట్టిన తర్వాత ఈ అమౌంట్ మీరు సెకండ్ ఫేజ్కి, థర్డ్ ఫేజ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ దాకా కూడా మీకు కాలేజ్ నచ్చకపోతే మీ అమౌంట్ అనేది వెనక్కి రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 10,000, 5,000 అపార్ట్ ఫ్రమ్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, ఇది మనకు వెనక్కి వస్తుందా లేదా అనేది నేను మళ్ళీ చెప్తాను. ముందైతే ఈ 10,000 అండ్ 5,000 రూపీస్ గురించి మాట్లాడదాం. సో ఈ 10,000, 5,000 అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ కడుతున్నాము. కట్టిన అమౌంట్ మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయకపోతే మీకు వెనక్కి రాదు, రిపోర్ట్ చేస్తే మీకు వెనక్కి వస్తుంది. సో మీరు రిపోర్ట్ చేయకపోతే ఫస్ట్ రీజన్ వెనక్కి రాదు. సెకండ్ రీజన్ ఎందుకు వెనక్కి రాదంటే చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇందాక చెప్పినట్టు 1200 రూపీస్, 600 రూపీస్తో పాటు ఈ 5,000, 10,000 కూడా మీ సేవ కానీ, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్స్ కానీ అక్కడికి వెళ్ళి పే చేస్తారు. పే చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు అక్కడ వాళ్ళకి క్యాష్ ఇవ్వటము, అక్కడ వాళ్ళకి గూగుల్ పే చేయడం వచ్చేసి వాళ్ళని పే చేయమని చెప్తారు. సో ఎప్పుడైతే ఈ ఫేస్ కౌన్సిలింగ్స్ అన్నీ అవ్వడానికి మనకు ఆగస్ట్ పడుతుంది, ఆగస్ట్లో డబ్బులు వెనక్కి వస్తాయి. ఎవరైతే ఏ అకౌంట్ నుంచి అయితే వీళ్ళు పే చేశారో బోర్డుకి, ఆ అకౌంట్కే, ఆ కార్డుకే, ఆ నెట్ బ్యాంకింగ్కే గవర్నమెంట్ మళ్ళీ రీపే చేస్తుంది, వెనక్కి పే చేస్తుంది. అంటే మీరు మీ సేవ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళని పే చేయమంటారు, వాళ్ళు పే చేసేస్తారు. పే చేసిన తర్వాత ఆగస్టులో వచ్చి వాళ్ళకి డబ్బులు పడుతుంది. వాళ్ళు ఒక
హానెస్ట్ పర్సన్స్, మంచి వాళ్ళు, జెంటిల్మెన్ అనుకోండి, మనకు తిరిగి ఇస్తారు. లేదంటే మాత్రం చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇదే ఇబ్బంది పడ్డారు. ఇంటర్నెట్ సెంటర్లో పే చేసి వాళ్ళు వెనక్కి తిరిగి పోకుండా మా దగ్గర డబ్బులు పడలేదని చెప్పడం, వీళ్ళు బోర్డు చుట్టూ తిరగటము, బోర్డు వల్ల మేము వేసేసామని చెప్పటము, ఈ రకంగా చాలామంది ఇబ్బంది పడి గొడవలయ్యి డబ్బులు వదులుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకని వెరీ స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఎంసెట్ బోర్డు వెరీ క్లియర్గా ఏం చెప్పిందంటే, క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే ట్యూషన్ ఫీ కానీ ఎక్స్ట్రా ఫీ కానీ చేసేవాళ్ళు వాళ్ళ సొంత బ్యాంక్ అకౌంట్లోనే చేయండి. ఏదైనా సరే రీఫండ్ చేస్తున్నాము అంటే మాకు ఎక్కడి నుంచి అయితే ఆ పేమెంట్ వచ్చిందో ఆ బ్యాంక్ అకౌంట్కే మేము రీఫండ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ 2 విధాలుగా స్టూడెంట్స్ డబ్బులు పోగొట్టుకుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అలాట్మెంట్ అయిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా వెళ్ళిపోండి కాలేజ్కి. ఇన్ కేస్ మీకు కాలేజ్ నచ్చలేదు, మీరు ఈ ఇయర్ జాయిన్ కాకూడదు అనుకుంటున్నప్పుడు ఇంకా ట్యూషన్ ఫీ ఏమీ కట్టకండి. కడితే మాత్రం మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీ డబ్బులు వెనక్కి రావు. సెకండ్ థింగ్, మీరు పే చేసేది మీ బ్యాంక్ అకౌంట్, మీ క్రెడిట్ కార్డ్, మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే పే చేయాలి తప్పితే వేరే వాళ్ళ దాంట్లో చేయకండి. ఇన్ కేస్ మీ రిలేషన్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్, కజిన్స్ వాళ్ళది ప్రాబ్లం లేదు, మన వాళ్ళు కాబట్టి. బట్ బయట వాళ్ళని మాత్రం ట్రస్ట్ చేసిపోతే మాత్రం అమౌంట్ పడిందో లేదో మనకు కన్ఫామ్గా తెలీదు. అసలు ఎంసెట్ బోర్డు నుంచి పడిందో లేదో కూడా తెలియదు మనకు. దాంతో మన డబ్బులు ఇరుక్కుపోతాయి. చాలామంది చేసిన తప్పులు ఈసారి మీరు చేయకండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, చిన్నవి. అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి కౌన్సిలింగ్లో. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.